ఒక మహిళ, ఒక 45 సంవత్సరాల మహిళ, అది ఎక్కడనో ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ తర్వాత డాక్టర్లు అన్నీ ఎగ్జామ్ చేశారు, మొత్తం పరీక్ష చేశారు అన్నీ. అంటే స్కానింగ్లు అవి ఇవి తీశారు. అంతా తీసిన తర్వాత ఆపరేషన్ చేయవలసి వస్తుంది నీకు అని చెప్పారు. అయితే ఆపరేషన్ చేయవలసి వస్తుందంటే సరే డాక్టర్ చేయండి అని చెప్తాను. డాక్టర్ అడుగుతాడు, అమ్మ నీ వయసు ఎంత? లేదు నాకు ఎంత 25 ఏళ్ళే అని చెప్తుందా. కరెక్ట్ చెప్పాలమ్మా, ఎందుకంటే నేను డోసేజ్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలనేది లెక్క ఉంటుంది, ఏజ్కు ఆ డోస్కు లింక్ ఉంటుంది. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తే ప్రాబ్లం అవుతుంది నీకు. చెప్పావనుకో కరెక్ట్ చెప్పు, లేకుంటే ఇదే కిడ్నీలు కూడా పోతాయి, కిడ్నీలో ఎఫెక్ట్ పడుతుంది అంటుంది. లేదు 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 నాది 36 అంటుంది. 36 నిజంగా చెప్పమ్మా, 36 ఇంకెక్కువ ఉందా? తలకాయ నొప్పి అయితే లేవు, నువ్వు కోమాలకు వెళ్ళిపోతావమ్మా, మళ్ళీ బయటపడడం చాలా కష్టం, ఎన్ని పైసలు పెట్టినా కూడా బయటికి రాలేము, ఎన్ని లక్షలు పెట్టినా కూడా. కరెక్ట్ చెప్పు, ఎందుకంటే తలకాయ నొప్పి అవుతుంది. నీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, నీ ఏజ్ని బట్టి నువ్వు డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత చేయాలని చెక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. ఇది మరి నీ ఇష్టం అని చెప్పి. లేదు డాక్టర్ నాకు 45 ఏళ్ళు, ఇక మీరు ఏమైనా జరిగినట్టు బతికేయండి, నన్ను మాత్రం బతికేయండి డాక్టర్, మీరు ఏమైనా చేయండి, నన్ను మాత్రం కోమలో ఓడియకండి అని చెప్పి బాధపడుతూ 45 ఏళ్ళని అప్పుడు చెప్తుంది ఆవిడ. అంటే ఆడవాళ్ళ వయసు సరిగ్గా చెప్పరే, నిజమే కదా, కరెక్ట్ చెప్పరు. ఎంత వయసు ఉంటే ఒక 10 ఏళ్ళు వేలు తక్కువే చెప్తారు. కానీ అంటే అది దేవుడు ఇచ్చిన వరం వాళ్ళకు. ఆడవాళ్ళ వయసు నాకు తెలియదు, మగవాళ్ళ వయసు బయటపడుతుంది. బొర్ర వచ్చి, నెత్త తూడిపోయి, తల బుచ్చొచ్చి, ఇక ముడతలు వచ్చి, వీళ్ళకు ఆడవాళ్ళకు మాత్రం వయసు పెరుగుతున్నా కొద్దీ అందం పెరుగుతుంటుంది. ఇది భగవంతుడి సృష్టి, దాన్ని ఏం చేయలేం కదా, నిజమే కదా. టమాటా 100 కి 6 కిలోలు 50 కిలోలు టమాటా, నాటు టమాటా